ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియోకు 5,000 to 10,000 వ్యూస్ వస్తున్నాయి. దానిలో 500 లైక్స్ కూడా రావట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్, టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు వీటికి సంబంధించినటువంటి టెస్ట్లు అయితే ఉంటున్నాయి. అన్లిమిటెడ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను. మధ్యాహ్నం 2కు కావచ్చు, ఈవినింగ్ 9 o'clock ఆర్ 7 o'clock వీటికి సంబంధించిన టెస్ట్లు అయితే ఉంటున్నాయి. సో ఈ రోజు కూడా వీటికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఉంది. మీరు వీటిని ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఇదైతే చాలా యూజ్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకోండి. అండ్ తర్వాత అక్కడ సెర్చ్ బార్లో తిరుపతి దోమటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ ఫాలో కాండి. సో అక్కడ నుంచి మీరు రెగ్యులర్గా మన కోడ్ యూజ్ చేయడం వల్ల ఆ టెస్ట్లను అయితే ఫ్రీగా రాసుకోవచ్చు. ప్రజెంట్ అన్అకాడమీలో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీకు గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సెస్ సంబంధించి మీరు తీసుకున్నట్లయితే 12 monthsకు 2 months ఆఫర్ ఉంది. అండ్ 24 monthsకు 3 months ఆఫర్ ఉంది. ఈ రోజు 2 o'clock గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫ్రీ మార్క్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. మన కోడ్ యూజ్ చేసి మీరు ఆ టెస్ట్ రాసి మీకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే ఫ్రీ స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు. అంటే లైక్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేటువంటి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. చాలా కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి, కానిస్టేబుల్, ఎస్ఐకి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే ఈ వీక్లో స్టార్ట్ అవుతున్నాయి. 1 month నుంచి స్టార్ట్ చేస్తే 24 months వరకు ప్లాన్స్ ఉన్నాయి. సో మన కోడ్ వాడినట్లయితే ఇన్స్టెంట్గా మీకు 10% వస్తుంది. వీటి యొక్క లింక్స్ అని కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. కొత్త ఏడాదిలో ఉద్యోగాలంటూ చూడవచ్చు. 4 ఏళ్లుగా నియామక ప్రకటన కోసం లక్షలాది మంది నిరీక్షణ. 50,000కు పైగా పోస్టులు భర్తీ చేస్తామని గతంలో ప్రకటించినటువంటి సీఎం కేసీఆర్ కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజనలో తీవ్ర జాప్యం. తుది అంకానికి కేటాయింపులు జనవరి 20 నాటికి పూర్తి. సో ఖాళీ పోస్టులపై త్వరలో పూర్తి స్పష్టత. 65,000కు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయంటున్నటువంటి ప్రభుత్వ వర్గాలంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఖాళీలు 85,000కు పైన అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల విభజన అనంతరం దాదాపుగా 85,000కు పైగా ఖాళీలను ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. సో అందులో భాగంగా మనం 65,000కు పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సో ఉద్యోగుల కేటాయింపు పూర్తయి ఎక్కడి ఉద్యోగులు అక్కడికి వెళ్ళాక పోస్టులపై పూర్తి స్పష్టత రానున్నట్లు వాళ్ళైతే పేర్కొన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే 4 ఏళ్లుగా నియామకాల ప్రకటనల కోసం లక్షలాది మంది నిరీక్షణ. తుది అంకానికి కేటాయింపులు జనవరి 20 నాటికి పూర్తి అంటూ చూడవచ్చు. సో 65,000కు పైగా ఖాళీలకు నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్లు ఇచ్చారు. కొత్త సంవత్సరంలోనైనా సర్కారీ కొలువుల భాగ్యం ఉంటుందా? ఏడాది చివరిలో సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పటికైనా నోటిఫికేషన్లు వస్తాయా? ఏవైనా చిక్కులు వివాదాలు తలెత్తుతాయా? 4 ఏళ్లుగా సర్కారీ కొలువుల కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మందిని తొలుస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. అయితే నిరుద్యోగులకు కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా తీపి కబురు అందుతుందని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియ జనవరి 20 నాటికి పూర్తయి ఖాళీల పోస్టులపై స్పష్టత రానుంది. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే వెలివడం జరిగింది. సో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడాది అయితే కంప్లీట్ అయింది. సో ఎట్టకేలకు చివరి అంకానికి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగుల విభజనకు సంబంధించి మనకు నిన్న కూడా చూసాం. సో ఈ వీక్లో వీళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే ఉంది. తర్వాత 3 days తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేయాలి. సో అదేవిధంగా అటు మల్టీ జోనల్కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. సో ఇదంతా మనకు జనవరి 20 నాటికి కంప్లీట్ అయ్యి ఖాళీలపై స్పష్టత వచ్చి సో దాదాపుగా 65,000 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం, మరి ప్రక్రియ కూడా వేగంగా అయితే జరుగుతుంది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే నిరుద్యోగమే ఆయుధం అంటే ఇక్కడ చూడవచ్చు. టీఆర్ఎస్పై బీజేపీ యుద్ధం. ఫుల్ సపోర్ట్ ఇచ్చినటువంటి హైకమాండ్. మొదలైనటువంటి నేతల మైండ్ గేమ్. ఢిల్లీ నుంచి వస్తూనే దూకుడు. రేపు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష అంటే ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా చూడవచ్చు. సో ఇక్కడ అప్డేట్ కనుక చూసినట్లయితే సో సోమవారం ఆ పార్టీ అంటే బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిరుద్యోగ దీక్షను అయితే చేపట్టనున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అవన్నీ
కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయి, సామాన్యుడికి రాష్ట్ర ఫలాలు అందలేదని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. సో పీఆర్సీ ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి 1,92,000 ఉద్యోగ ఖాళీలు స్వయంగా ఉన్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. సో వాటి భర్తీని తక్షణమే నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇందులో భాగంగా మనకు రేపు సోమవారం రోజున ధర్నా చౌక్లో బండి సంజయ్ అయితే నిరుద్యోగ దీక్ష అయితే చేపట్టనున్నారు. సో ఇటువైపు ప్రతిపక్షాల నుంచి కూడా ప్రభుత్వానికి ప్రెషర్ పెరుగుతుంది. అండ్ అదేవిధంగా సో ఉద్యోగుల విభజన కూడా తుది అంకానికి అయితే చేరింది. ఏదైతే నిరుద్యోగులు ఉన్నటువంటి అసంతృప్తిని ప్రభుత్వం కొంత తగ్గించాలని చెప్పేసి అయితే చూద్దాం. ఈ తరుణంలో మనకు నోటిఫికేషన్లు అయితే వస్తాయైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మనకు నెక్స్ట్ మంతా లేకుంటే మరి చూద్దాం జనవరిలో దీనిపైన ఎటువంటి అప్డేట్ ఇస్తారా లేదో చూద్దాం. ఒక నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే ఉపాధ్యాయుల పోస్టింగ్లకు కసరత్తు అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు సీనియారిటీ ఖాళీల జాబితాను సిద్ధం చేస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు. సో ఇది మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి విడిపోయినటువంటి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలో ఉపాధ్యాయ పోస్టింగ్లు కల్పించే ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో వాటికి సంబంధించి ఇక్కడ ఒక టేబుల్ ఫామ్లో ఖాళీల వివరాలు కూడా ఇచ్చారు. సో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి ఖాళీలు 37 కాగా స్థానిక సంస్థల్లో 1071 మొత్తం 1108 ఖాళీలు కూడా ఇక్కడ మనకు కరీంనగర్ జిల్లాలో 1108 ఖాళీలు ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు దాదాపు అన్ని జిల్లాలో కూడా వచ్చే ఉంటుంది. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ స్పెషల్స్ ఈనాడు న్యూస్ పేపర్ యొక్క డిస్ట్రిక్ట్ స్పెషల్ అయితే మీరు చూడండి, దానిలో కూడా మీ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు వాటిని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో జాప్యం అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. 1061 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 4 ఏళ్ళు. సో ప్రత్యేక బోర్డు ద్వారా చేపట్టాలని సర్కారు యోచన. అందుకు ససేమిరా అంటున్నటువంటి వర్సిటీల వీసీలు ఏళ్ళు గడుస్తున్న ముందుకు సాగనటువంటి ఈ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ అంటూ చూడవచ్చు. సో మనం కూడా చాలాసార్లు ఈ అప్డేట్ గురించి న్యూస్ పేపర్లో చూడడం జరిగింది. సో మరొకసారి కూడా ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో ఆల్రెడీ మనకు రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టుల గురించి అయితే ఇచ్చారు. అది ప్రొఫెసర్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసోసియేటివ్ ప్రొఫెసర్. ఇక్కడ కూడా మనకు ఖాళీల వివరాలు అయితే ఇచ్చారు. మొత్తం 1869 ఖాళీలు కనుక ఉంటే దానిలో 1061 పోస్టులకు ఇంతకుముందే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ 1061 పోస్టులకు సంబంధించి అప్పుడు ఇచ్చినప్పుడు సో మనకు యూనివర్సిటీలో వీసీలు లేరని చెప్పేసి వీడి యొక్క భర్తీ ప్రక్రియ ఆపడం జరిగింది. అయితే ఇప్పుడు వీసీలు కూడా నియామకమై దాదాపు 6 నెలలు అయితే కావస్తుంది. అయినా కూడా ఎక్కడ వేసినటువంటి ఒంగలి అక్కడే ఉన్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికి కూడా ఈ వీడియో ఒక నోటిఫికేషన్ రావట్లేదు. అండ్ అదేవిధంగా ఇక్కడ మెయిన్గా ఏంటంటే ప్రత్యేక బోర్డు ద్వారా వీటిని చేపట్టాలంటే వీసీలు కావచ్చు ఆ యూనివర్సిటీలు అసలు వాటికి ఒప్పుకోవట్లేదు అంటే ఇక్కడ ఓవరాల్గా అయితే మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మరి చూద్దాం, ఎందుకంటే యూనివర్సిటీలోనే మనకు స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పేసి చాలామంది విద్యార్థులు దీనిపైన మక్కువ చూపించే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి దాంట్లో మనకు ప్రొఫెసర్ పోస్టులు అది 1 కాదు 2 కాదు 1061 పోస్టులు ఖాళీ అంటే మరి స్టాండర్డ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని ఫాస్ట్గా ఈ ప్రక్రియ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. సో హైదరాబాద్లో 95 ఖాళీలు అంటూ చూడవచ్చు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఆఫీసర్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 95 వేకెన్సీస్ ఉంది. సివిల్ అసిస్టెంట్ కావచ్చు అండ్ ఇవన్నీ మనకు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అండి. సో ఎవరైనా ఈ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ కనుక మీకున్నట్లయితే December 27 వరకు ఇక్కడ ఇచ్చినటువంటి hyderabad.telangana.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఒకసారి పీడిఎఫ్ అయితే చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే వాటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కూడా చూసినట్టయితే మనకు ఒకటి కాంట్రాక్ట్ ప్రాతిపదికన హైదరాబాద్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇది వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి అయితే రిలీజ్ అయింది. 15 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ ప్రాజెక్టు అసోసియేటివ్ అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించినటువంటి కాళ్ళు మీరు ఇక్కడ చూడవచ్చు. 29 డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ www.iict.rec.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి పీడిఎఫ్ లభిస్తుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి దాన్ని చూసి అప్లై చేసుకోండి, ఆ పీడిఎఫ్ చూసి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. సో అదేవిధంగా మన ఛానల్ ద్వారా లాస్ట్ 11 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాను. సో ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ నెంబర్కి కనుక మీరు 110 రూపీస్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే మీకు ఆ పీడిఎఫ్ అనేది 1 or 2 hours పంపిస్తాము. ఇక్కడ గూగుల్ పే, ఫోన్పేని యూజ్ చేసి మీరు ఆ అమౌంట్ చెల్లించండి. చాలామంది తీసుకుంటున్నారు. సో మన ఛానల్ నుంచి ఇక 1 month కరెంట్ అఫేర్స్ కూడా అంటే 1 year కరెంట్ అఫేర్ కూడా రిలీజ్ కాబోతుంది. అంటే మొత్తం 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ అయితే రెడీ చేస్తున్నాను. అది కూడా January 1st వీక్లో రిలీజ్ అవుతుంది. ఒకవేళ 1 month చొప్పున కావాలనుకుంటే 20 రూపీస్ అనేది చెల్లించి ఇదే నెంబర్కి మీరు దాని యొక్క స్క్రీన్ షాట్ని అయితే పంపించండి. సో వివరాలన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.